భాషా అనువాదానికి భాషిని. కాశీ తమిళ సంఘం ఫేజ్ 2లో ప్రధాని మోడీ హిందీ ప్రసంగ తమిళ అనువాదం భాషిని ద్వారా జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లాంగ్వేజ్ ప్లాట్ఫామ్. భారత ప్రభుత్వం 2022లో భాషిని ప్రారంభించింది. భారతదేశంలో ఇంటర్నెట్ మరియు డిజిటల్ సేవలకు సులభమైన యాక్సెస్ను అందించడం దీని లక్ష్యం. వాయిస్ ఆధారిత యాక్సెస్తో సహా వివిధ భాషల మధ్య అనువాదం కోసం భాషిని సహకరిస్తుంది. సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న 10 రాష్ట్రాలు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లోని సెక్షన్ 6 ప్రకారం తమ అధికార పరిధిలో సీబీఐ దర్యాప్తు చేయడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇటీవల పంజాబ్, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, తెలంగాణ, మేఘాలయ మరియు తమిళనాడు తమ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవడం వల్ల కీలకమైన కేసులను దర్యాప్తు చేసే సీబీఐ అధికారులను తీవ్రంగా తగ్గించాలని పేర్కొంటూ సీబీఐకి విస్తృత అధికారాలను అందించడానికి కొత్త చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ ఇటీవల పేర్కొంది. జాతీయ స్టార్టప్ సలహా మండలికి కొత్త సభ్యులు. ప్రభుత్వము జాతీయ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్కి అర్బన్ కంపెనీ నుండి అభిరాజ్ సింగ్ బాలే మరియు స్నాప్డీల్ నుండి కునాల్ బహాలతో సహా 31 మంది కొత్త అనధికారిక సభ్యులను నామినేట్ చేసింది. పర్యాటక రంగ వృద్ధికి రోడ్డు నెట్వర్క్. పర్యాటకాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 74,353 కోట్లతో 3,111 కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ను కవర్ చేసే 97 ప్రాజెక్టులను అమలు చేస్తుంది. ఫేజ్ 1 కింద పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించిన 50 ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రాంతాలకు ఇవి కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. 63,853 కోట్ల మూలధన వ్యయంతో మరో 3,727 కిలోమీటర్ల రోడ్డు మరియు హైవే కనెక్టివిటీతో కూడిన 98 ప్రాజెక్టుల అభివృద్ధికి అదనపు ప్రణాళికలు జరుగుతున్నాయి. తద్వారా మరో 50 పర్యాటక కేంద్రాలకు కనెక్టివిటీ మెరుగవుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన. తెలుగు రచయిత టి. పతంజలి శాస్త్రి, తమిళ రచయిత రాజశేఖరన్ మరియు మలయాళ రచయిత ఈవీ రామకృష్ణన్ 2023 సాహిత్య అకాడమీ అవార్డులు లభించిన వారిలో ఉన్నారు. 24 భాషల్లో జ్యూరీ సిఫారసు చేసిన అవార్డులను అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. 9 కవితా పుస్తకాలు, 6 నవలలు, 5 కథా సంకలనాలు, 3 వ్యాసాలు, 1 సాహిత్య అధ్యయనము అవార్డులు గెలుచుకున్నాయి. ఆంగ్ల భాషా విభాగంలో నీలం శరణ్ గోర్ నవల రిక్వియం ఇన్ రాగా జానకి మరియు హిందీ రచయిత సంజీవ్ నవల ముఝే పహచానోకి అవార్డులు దక్కాయి. రాజశేఖరన్ నీర్ వాజీ పాదుమ్ అనే నవలకి, పతంజలి శాస్త్రి రామేశ్వరం కాకులు ఆరూహి కథల సంపుటికి, శ్రీ రామకృష్ణన్ సాహిత్య అధ్యయనము మలయాళంలో నో వెలింటి దేశకాలకి, లక్ష్మీషా తోల్పాడి కన్నడంలో రచించిన మహాభారత లియాషా దారయాత్రే అనే వ్యాస సంకలనానికి, బెంగాలీ రచయిత్రి స్వప్నమయం చక్రవర్తి నవల జలరే ఉపరే పానీకి గాను ఈ అవార్డులను అందుకున్నారు. సాహిత్య అకాడమీ. సాహిత్య అకాడమీ మార్చి 12, 1954న స్థాపించబడింది. ఇది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్త సంస్థ. దీనిని భారతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు. డోగ్రీలో విజయవర్మకు, గుజరాతీలో వినోద్ జోషికు, కాశ్మీర్లో మన్సూర్ బనిహాలీకు, ఒడియాలో అశుతోష్ పరిదాకు, సంస్కృతంలో అరుణ్ రంజన్ మిశ్రాకు వారి కవితా సంకలనాలకు అవార్డు పొందారు. ఈ అవార్డుతో పాటు రాగి ఫలకం, శాలువా మరియు 1,00,000 ప్రైజ్ మనీ మార్చి 12, 2024న అందజేయబడుతుంది. కొత్త పోస్టాఫీస్ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందా?
125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్టాఫీస్ చట్టం 1898వ స్థానంలో కొత్త పోస్టాఫీస్ బిల్లు 2023ని పార్లమెంటు ఆమోదించింది. జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత దృష్ట్యా రవాణా సమయంలో ఏదైనా వస్తువును తెరవడానికి లేదా నిలుపుదల చేయడానికి పోస్టాఫీస్ ఉద్యోగులకు ఈ బిల్లు అధికారం ఇస్తుంది. వాక్ స్వాతంత్ర్యం హక్కుతో సహా జీవించే హక్కులో భాగమైన గోప్యతా హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఈ బిల్లు ఉల్లంఘించే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా పలువురు విమర్శిస్తున్నారు. ఒకేసారి 4 లక్ష్యాలను ఛేదించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ 25 కిలోమీటర్ల పరిధిలో గల 4 వైమానిక లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించిందని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO ప్రకటించింది. ఈ ప్రయోగ విజయంతో ఒకే ఫైరింగ్ యూనిట్ ఉపయోగించి లక్ష్యాలను సాధించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి దేశంగా భారత్ అవతరించింది. శ్రీలంకకు చైనా రోడ్డు కారిడార్ విస్తరణ. చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ని శ్రీలంక వరకు విస్తరించడానికి చైనా శ్రీలంకతో ఒప్పందాలు చేసుకుంటుంది. CMEC అనేది చైనా బెల్ట్ మరియు రోడ్ ఇనిషియేటివ్ అని పిలువబడే 6 ల్యాండ్ కారిడార్లలో ఒకటి. చాలా వరకు అసంపూర్తిగా నిలిచిపోయిన బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ కారిడార్ స్థానంలో CMEC ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణాసియాలో భారతదేశం మరియు భూటాన్ మాత్రమే BRI మరియు చైనా యొక్క గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నుండి దూరంగా ఉన్నాయి. కంబైన్డ్ పవర్ జనరేషన్ టెక్నాలజీ పేటెంట్ పొందిన IIT మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకులు కంబైన్డ్ పవర్ జనరేషన్ టెక్నాలజీకి పేటెంట్ పొందారు. టైడల్ అండ్ విండ్ సోర్స్ నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయగల ఎనర్జీ కన్వర్టర్ సిస్టమ్ ఇది. తీర ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలను బట్టి కన్వర్టర్ వ్యవస్థను అమలు చేయవచ్చు. తీర ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికి, విద్యుత్ డిమాండ్ తగ్గించడానికి ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారము మరియు నిల్వ కోసం దీనిని మొబైల్ వాహనంగా తయారు చేశారు.